శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమః. ఓం సీతారామం చంద్రాయ నమః. మనం ఈరోజు అద్భుతమైనటువంటి ఈ అయోధ్య కాండలో 21వ ఎపిసోడ్గా మరికొన్ని విశేషాలు ఇలా తెలుసుకుంటున్నాం. ఎప్పుడైతే దశరథుడు కౌసల్య మందిరములో ఉంటూ బాధపడుతున్న సమయంలో కౌసల్య ఒక్కతే రాజును లేపి ఆయనకు నిలకడగా నిలుచున్నాక ఏడుస్తూ తన మందిరానికి వెళ్ళిపోయింది. రాజు తనని కౌసల్య మందిరానికి తీసుకువెళ్ళమన్నాడు. ఆ తర్వాత పరిచారకులు ఆయనను పట్టపురాణి మందిరానికి చేర్చారు. అంతవరకు కూడా మనం 20 ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఇక 21వ ఎపిసోడ్లో రాముడు ఏ విధంగా అరణ్యవాసానికి బయలుదేరారు, తదుపరి ఘట్టాల యొక్క ఇతివృత్తాన్ని ఈ 21వ ఎపిసోడ్లో ఇలా తెలుసుకుంటాం. రాముడి యొక్క రథం వెనుక పౌరులంతా కూడా పరిగెత్తుకొచ్చారు. అయ్యో, నా రాముడు వెళ్ళిపోతున్నాడే అని పురప్రజలంతా దుఃఖంతో ఆ రథం వెంట కదిలి వస్తున్నారు. అందులో అనేక యాగాలు చేసిన వృద్ధులు ఉన్నారు, తపస్సులు ఉన్నారు, బ్రాహ్మణోత్తములు ఉన్నారు. వారంతా అలా వస్తుంటే చలించిపోయి రాముడు రథం దిగి వారితో ఇలా నడిచాడు కొంత దూరం. చూసారా, రాముడు ఎంత సౌహార్దహృదయుడు. వారంతా సాయంత్రానికి తమసా నదీ తీరం చేరారు. ఆ రాత్రి అక్కడ ఆగారు. సుమంత్రుడు సీతారామ లక్ష్మణులకు చెట్ల ఆకులతో పక్కలు వేశాడు. పాపం, చూసారా ఎంత దుస్థితి వచ్చిందో. రాముడు సంధ్య వార్చి మంచినీరు తాగి ఆ రాత్రికి పడుకున్నాడు. పాపం, మరునాడు ఉదయం ఇంకా తెల్లవారు తర్వాత లేచాడు. అక్కడ అలసిపోయి నదీ తీరములో నిద్రిస్తున్న పౌరులను చూశాడు. తనతో పాటు వచ్చారు కదా కొంతమంది, చూశాడు. అప్పుడు లక్ష్మణునితో ఒక మాట అన్నాడు. ఓ లక్ష్మణ, వీరంతా పాపం ఎంతో బడలిపోయి మనల్ని అనుసరించి వచ్చి పడుకున్నారు. కాబట్టి వీరంతా మనని అనుసరించి వస్తామంటున్నారు. పౌరులకు బాధ కలిగితే రాజపుత్రులు దానిని వెంటనే తొలగించాలి. అది ముఖ్యమైన కార్యం. రాజునకు ఉండవలసిన లక్షణం పౌరుల దయా దాక్షిణ్యం. ఇక ఏ పరిస్థితిలోనూ పనిగట్టుకొని వారికి బాధ కలిగించకూడదు. మన వలన వీరు ఇంతవరకు నడిచి వచ్చి అనుభవించిన క్లేశం చాలు, ఇంతకంటే క్లేశం అనుభవించకూడదు. వీరు మేలుకునే లోపునే మనం ఈ ప్రాంతం వదిలి వెడితే కొంతసేపు బాధపడినా తరువాత సర్దుకొని అంతా వెనుదిరిగి సాయంత్రానికి అయోధ్య చేరుకుంటాడు. కాబట్టి మనము వీళ్ళకంటే ముందుగా లేచి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అలసిపోయి అందరూ బాగా నదీ తీరంలో నిద్రిస్తున్నారు ఈ పౌరులు. వారు మనతో వస్తామంటున్నారు. వారికి మనం బాధ కలిగించకూడదు. కాబట్టి వెంటనే నిశ్శబ్దంగా బయలుదేరి ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతాం. ఇక కాసేపు వాళ్ళు చూసి తిరిగి అయోధ్యకు వెళ్ళిపోతారు. వారు తమసా నదిని దాటారు. తర్వాత బయలుదేరేశారు ముగ్గురు. సూర్యోదయం అవగానే సంధ్యోపాసన చేశారు. చూసారా ఎంత నిష్ఠాగరిష్ఠుడుగా సంధ్యావందనం చేస్తున్నాడు అనుష్ఠానపరుడుగా రాముడు లక్ష్మణుడు. వేదశ్రుతి, గోమతి, స్యందిక అనే నదులను దాటారు. కోసల దేశపు సరిహద్దు సమీపిస్తుంటే రాముడు అయోధ్య నగరము దిశకు తిరిగి ఆ నగరానికి నమస్కరించాడు. చూసారు ఆ నగరం ఎంత పవిత్రమైందో అని. చివరికి కోసల దేశపు సరిహద్దు దాటిపోతున్నారు. ఆ సమయంలో ఒక్కసారి అయోధ్యను చూసి తను జననీ జన్మ భూమిస్య స్వర్గాదపి గరీయసి అంటారు కదా, ఆ విధంగా అయోధ్య నగరాన్ని ఒక్కసారి చూసి నమస్కరించాడు రాముడు. అయోధ్యాపురి అంటున్నాడు. ఇక నిన్ను పాలించే దేవతలను వనవాసానికి అనుమతి ఇమ్మని కోరుతున్నాను అని అడుగుతున్నాడు. ఎంత వినయపూర్వకంగా. వనవాసం పూర్తి చేసుకొని దశరథ మహారాజు రుణము తీర్చుకొని
మళ్ళీ నీ దర్శనానికి వస్తాను. మా నాన్నగారికి మాట ఇచ్చాను కదా, మా నాన్నగారు 14 ఏళ్ళ అరణ్యవాసానికి నియమించారు కదా, కాబట్టి మళ్ళీ నీ దర్శనానికి నేను వస్తాను అరణ్యవాసం అయినా కానీ అయోధ్య పట్టణాన్ని చూసి చెప్తున్నాడు. ఇక సాయంత్రం అవ్వబోతుంటే పావనమైన గంగానది తీరాన ఉన్న శృంగిబేరపురానికి చేరారు. రాముడు ఆ రాత్రి అక్కడే ఆగుదామన్నాడు. అక్కడ ఒక పెద్ద ఇంగుది వృక్షం అంటే గార చెట్టు ఉంది. వారందరూ ఆ చెట్టు కింద ఆ రోజు విశ్రమించారు. అక్కడ బోయజాతి వారికి నాయకుడు గుహుడు ఉన్నాడు. ఆ యొక్క ఇంగుది వృక్షం సమీపంలో వారు నిద్రపోయిన తర్వాత అక్కడ ఒక బోయజాతి ఉన్నది. వారి నాయకుడు గుహుడు. అతడు రాముడికి ప్రాణ స్నేహితుడు. రాముడు తన దేశానికి వచ్చాడని గుహుడు విని మంత్రులతోనూ బంధువులతోనూ కలిసి రాముడున్న చోటికి వచ్చాడు. రాముడు గుహుణ్ణి దూరం నుంచే చూశాడు. అతడికి ఎదురేగి కౌగలించుకొని యోగక్షేమాలు అడిగాడు. గుహుడు అర్ఘ్యపాద్యాలనిచ్చి దుఃఖముతో గొంతుక పూడుకుపోతుంటే ఇలా అన్నాడు, రామ స్వాగతం. నా భాగ్యం వలన నాకు అతిథివయ్యావు. ఇంతటి వాడు, ఇంతటి ప్రాణ స్నేహితుడు, అతిథిగా వచ్చే భాగ్యం ఈ అందరికీ లభిస్తుంది. అయోధ్యను వదిలావని చింతించకు. ఈ దేశమంతా నీది, మేమంతా నీ పరిచారకులం. నీవు మాకు ప్రభువువి. ఈ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఇక్కడే ఉండిపో అని గుహుడు తను ప్రాధేయపడుతున్నాడు రాముల వారిని. మీకోసం రుచికరమైన భోజనాలు తెచ్చాం, చక్కటి శయనాలు మీకు ఏర్పాటు చేస్తాం, చక్కగా పరుండడానికి స్వీకరించండి అని ప్రాధేయపడ్డాడు గుహుడు రాముణ్ణి చూసి. రాముడు తన వనవాస వ్రతములో ఉన్నానని ఎవరు ఏమిచ్చినా స్వీకరించలేనని చెప్పాడు. గుహుడు చూపించిన ప్రేమ అభిమానాలకు చాలా సంతోషం అన్నట్లుగా తనకు చాలన్నాడు రాముడు గుహుడితో. అంటే తన దగ్గర ఉన్నటువంటి సేవకులనైనా సరే, అతి సామాన్యునైనా సరే ప్రేమగా చూసేటువంటి వాడు రాముడు అనమాట. అందుకే రాముడు సుగుణాభిరాముడు అని పేరు వచ్చింది. ఇక రాముడు సాయం సంధ్యోపాసన చేసి లక్ష్మణుడు తెచ్చిన గంగాజలం ఆహారంగా స్వీకరించాడు. సీతారాములు నిద్రకు ఉపక్రమించారు. నీటితోనే ఆ రాత్రి గడిపేశారు. ఇక లక్ష్మణుడు ధనుర్బాణాలు ధరించి సీతారాములకు రక్షణగా కొంత దూరములో నిలుచున్నాడు. గుహుడు కూడా ఆయుధాలు ధరించి అతడి పక్కన నిలుచున్నాడు. గుహుడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు, నాయన ఓ లక్ష్మణ, నీవు శ్రమ అలవాటు లేనివాడి. మేమంతా శ్రమకు అలవాటు పడిన వాళ్ళం, బోయజాతి వారం. మీరు ఇక్కడ అడవుల్లో తిరిగేవాళ్ళం, కొండ కోణల్లో తిరిగేవాళ్ళం. కాబట్టి మీరు రోజంతా ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నారు. నీవు కూడా నిద్రపో, మీ ముగ్గురిని మేము రక్షిస్తాం అని గుహుడు లక్ష్మణుడితో చెప్పాడు. అరణ్యములో మమ్మల్ని ఎదిరించగలిగిన వాడు ఎవరూ లేరు, కాబట్టి నాన్న నువ్వు కూడా విశ్రాంతి తీసుకో అని లక్ష్మణుడితో చెప్పాడు గుహుడు. నేను ఒట్టుబెట్టి చెబుతున్నా, ఈ ప్రపంచములో నాకు రాముడి కంటే ఇష్టడు ఎవరూ లేడు. నా ప్రాణుల కంటే రాముడి ప్రాణమే నాకు ముఖ్యం. మీ అందరి రక్షణ బాధ్యత మాకు వదిలి నీవు నిర్భయంగా సుఖంగా నిద్రిపో. చూసారా, రాముడి పైన ఎంతటి ప్రేమాభిమానాలు, భక్తి పారవస్యత ఉన్నదంటే ఇలా ఎంతమంది యొక్క ఈ అరణ్యవాసం పోయేటప్పుడు మొదటి నుంచి కూడా చివరి వరకు కూడా తన ప్రయాణంలో ఎంతమంది యొక్క ప్రేమను కూడా పొందగలిగాడంటే రాముడు ఎంతటి గొప్ప మహిమాన్వితుడు అన్నటువంటి దానికి ఈ గుహుడు కూడా నాకు రాముడంటే చాలా ఇష్టం, నా ప్రాణము కంటే రాముడి ప్రాణమే గొప్పదంటే రమయితీతి రామ. అటువంటి అందమైనటువంటి సుగుణాభిరాముడు ఎటువంటి గొప్ప లక్షణాలు కలిగిన వాడు అని గుహుడు కూడా చెబుతుంటే, ఒక సామాన్యుని యొక్క నోటిలో నుంచి కూడా రాముడి యొక్క గొప్పనైన సుగుణాలు చెప్పబడుతుంటే ఎంతటి ప్రేమపాత్రుడుగా ప్రజల వద్ద రాముడు ఉన్నాడో అది రాజుకు ఉండవలసిన లక్షణంగా ఇక్కడ తెలుసుకునే విధంగా, ప్రజలను పాలించే నాయకుడి యొక్క లక్షణాలు ఎలా ఉండాలో అనే విధంగా రాముడి యొక్క అద్భుతమైన ధర్మనిష్ట గరిష్ఠతగా మనకి ఇక్కడ తెలుస్తున్నది.
వెంటనే లక్ష్మణుడు కన్నీరు కారుస్తూ ఇలా సమాధానం చెప్తున్నాడు. ఓ మిత్రుడా, సీతారాములు ఇలా కటికి నేల మీద పడుకోవడం చూసి నా ప్రాణం నిలవలేదు. సీతారాములు ఇలా ఎంతో అంశతూలికా తల్పం పైన నిద్రించవలసిన వాళ్ళు ఈ విధంగా కటిక నేలపైన పడుకోవడం నాకు బాధగా ఉన్నది అని ఏడుస్తూ లక్ష్మణుడు గుహుడితో చెప్తున్నాడు. దేవాసురులు కలిసి దండెత్తి వచ్చినా ఎవని ముందు నిలువలేరో అంతటి వాడు ఇలా అడవిలో నేల మీద పడుకుంటే చూస్తున్న నాకు సుఖం ఎక్కడిది? దేవాసురులు, దేవతలైన రాక్షసులు ఎవరొచ్చి దండెత్తి వచ్చినా ఎవరి ముందు నిలవలేరంటే ఈ రాముని ముందు ఎటువంటి పరాక్రమవంతులు కూడా నిలవలేరు. అటువంటి గొప్పనైన తేజోభరితుడు అటువంటి రాముడు ఈ విధంగా కటిక నేలపైన పడుకుంటూ ఈ అడవిలో ఉన్నాడంటే నాకెక్కడ సుఖం వస్తుంది, నాకెక్కడ నిద్ర వస్తుందని ఒక బాధాతప్తమైన హృదయంతో లక్ష్మణుడు గుహుడితో చెప్తున్నాడు. ఇక దశరథుడు చేసిన తపస్సుకి, పుణ్య కార్యాలకి, యజ్ఞ యాగాలకి ఫలితంగా ఆయనకు కుమారుడుగా జన్మించిన వాడే రాముడు. తండ్రి అయినటువంటి మా తండ్రి అయిన దశరథుడు చేసిన తపస్సుకు అద్భుతమైన కుమారులు కలగాలని తపస్సు చేసినటువంటి ఆయన చేసిన పుణ్య కార్యాలకి, యజ్ఞ యాగాలకు ఫలితంగా నా రాముడు మా అన్న జ్యేష్ఠ భ్రాతగా జన్మించాడు. ఇతడి వియోగం తట్టుకొని రాజు చిరకాలం జీవించడు. అది కూడా నా మనసులో ఉండే భావన చెప్తున్నా. మా నాన్నగారు ఇతని వియోగంలో చాలా కాలం బతకడు. ఇకపోతే రాజు కౌసల్య నా తల్లి ఇంకా జీవించి ఉన్నారనుకోకు, వీరు ముగ్గురు కూడా ఈ లోకములో ఉండరు. అంటే అంతటి బాధాతప్తంలో వాళ్ళు అక్కడ ఉన్నారు. నా తల్లి శత్రుఘ్నుని కోసం బ్రతికి ఉంటే ఉండవచ్చు, రాజు కౌసల్య మాత్రం బ్రతకరు అని చెప్పేశాడు. మేము వనవాసం పూర్తి చేసుకొని తిరిగి వచ్చి మహాత్ముడైన మా తండ్రిని మళ్ళీ చూడగలమా అని అనిపిస్తున్నది. తన సందేహాన్ని, బాధను కూడా వ్యక్తపరుస్తున్నాడు గుహునికి. అంటే ఇక మీద మా నాన్నగారు కానీ మా పెద్ద తల్లి అయిన కౌసల్య కానీ ఉంటారని మాత్రం నాకు నమ్మకం లేదు. ఇలా రాముడి యొక్క వియోగాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఒకవేళ ఉంటే మా తమ్ముడు శత్రుఘ్నుని వలన ఏమన్నా మా తల్లి సుమిత్ర బతుకు ఉంటుందేమో కానీ మా నాన్నగారు, మా పెద్ద తల్లి అయిన కౌసల్య కూడా ఉంటారని నేను అనుకోవటం లేదు. ఇలా లక్ష్మణుడు అతన్ని చూసి గుహుడు దుఃఖిస్తుంటే రాత్రి గడిచిపోయింది, తెల్లవార వచ్చింది. ఇలా లక్ష్మణుడు అతన్ని చూసి గుహుడు కూడా దుఃఖిస్తున్నాడు, ఇంత బాధ వచ్చిందే పాపమని. ఆ రాత్రి అలా గడిచిపోయింది. కరుణరసాత్త హృదయంతో బాధ అవుతున్నది అన్నట్లుగా ఉన్నది ఈ సన్నివేశం. ఇక తెల్లవార వచ్చింది. రాముడు లక్ష్మణునితో వెంటనే గంగానదిని మనం దాటి వెళ్ళాలన్నాడు. ఆ మాట విని గుహుడు తన మంత్రులను పిలిచాడు. అన్యవాహన సంయుక్త కర్ణగ్రాహావతీం శుభాం సుప్రతారం దృఢాం తీర్థే శీఘ్రం నావముపాహర. అన్యవాహన సంయుక్తాం కర్ణగ్రాహవతీం శుభాం సుప్రతారం దృఢాతీర్థే శీఘ్రం నావముపాహర. సుఖంగా ప్రయాణించేందుకు వీలైనది, అందమైనది, దృఢమైనది ఒక నావను సిద్ధం చేయండి. నావ నడిపేందుకు, చుక్కాని పట్టేందుకు సమర్థులను నియమించి నావను వెంటనే ఈ రేవులోనికి తీసుకురండని గుహుడు తన మంత్రులను ఆదేశించాడు. కొంతసేపట్లో నావ సిద్ధమై అక్కడికి వచ్చింది. గంగా తీరంలో రామ లక్ష్మణులు ఆయుధాలు ధరించి సీతతో రేవు వైపు వెళ్ళారు. సుమంత్రుడు తాను రాముడితో వనవాసానికి వస్తానని పట్టుబట్టాడు. రాముడు అతనికి సర్ది చెప్పి నివారించాడు. తరువాత గుహుణ్ణి ఒక కోరిక కోరాడు. గుహుడా, నేను మునివృత్తి స్వీకరించాలి, ఈ నాగరిక వేషం వదిలిపెట్టాలి, నారచీరలు ధరించే ఉన్నాను, ఇక జటలు కట్టుకోవాలి, దానికి కొంచెం మర్రిపాలు తీసుకురా అని గుహుడికి చెప్పాడు. అంటే తన జడలంతా కూడా మర్రిపాలు కూసుకుంటే ఆ జడలు కట్టే విధంగా జడలతోనే జటాధారిగా ఉండిపోవాలని వనవాసంలో గుహుడు మర్రిపాలు తెప్పించాడు. రామ లక్ష్మణులు జటలకు కట్టుకున్నారు.
సీతారామ లక్ష్మణులు నావ ఎక్కారు. ఇక ప్రయాణం సాగుతున్నది. ఇక ఆధారుహోహ తేజస్వి స్వయం లక్ష్మణ పూర్వజ తతో నిషాధాధిపతిర్గుహో జ్ఞాతి నచోదయత్. వారంతా ఇక నావ ఎక్కారు. తాను గట్టున ఉండి తన బంధువులతో నావను పొమ్మని చెప్పాడు గుహుడు. అనుజ్ఞాయ సుమంత్రంచ సబలం చైవ తం గుహం ఆస్తాయ నావం రామస్తు సోదయామాస నావిక. రాముడు నదీ తీరములో ఉన్న సుమంత్రుడికి, గుహుడికి, అతడి పరివారానికి వీడ్కోలు చెప్పాడు. నావను పొమ్మని నావికులకు సైగ చేశాడు రాముడు. అంటే నావ గంగానది మధ్యలోనికి వచ్చింది. ఆ సమయంలో సీత నదికి నమస్కారం చేసింది. నదీమ తల్లి స్త్రీ స్వరూపం. నావ గంగ యొక్క దక్షిణ తీరానికి చేరింది. ఇక రాముడు బయలుదేరిన రోజు ఇక్కడ అయోధ్యలో ఈ విధంగా ప్రయాణం సాగిన సమయంలో గుహుడు ఏర్పాటు చేసిన నావలో గంగలో వారంతా ప్రయాణం చేసి గంగ దక్షిణ తీరంలోకి నావ సాగింది అనే విధంగా అక్కడ రాముడి కథ తెలుసుకుంటే, ఇక్కడ రాముడు వెళ్ళిపోయిన తర్వాత అయోధ్యలో జరిగిన పర్యవసానం ఏమిటో కూడా ఇలా మనం తెలుసుకోవచ్చు. అద్భుతంగా వర్ణించాడు ఈ ఘట్టములో వాల్మీకి. రాముడు బయలుదేరిన రోజు అయోధ్యలో ఎవరూ వంటలు వండుకోలేదు. ద్విజులు అనగా బ్రాహ్మణులు అగ్నిహోత్రము అంటే అందరూ కూడా మనసున విసిగి బాధాతప్త హృదయులుగా ఉన్నారు. క్రూర గ్రహాలన్నీ చంద్రుడితో చేరాయి. చంద్రమో మనసో జాత కాబట్టి ప్రకాశవంతం లేకుండా పోయింది. చంద్రుడితో ఈ యొక్క క్రూర గ్రహాలన్నీ నిండుకున్నాయంటే మనశ్శాంతి లేకుండా పోయింది అందరికీ. ఇక కోసల దేశ నక్షత్రమైన విశాఖను పొగ కమ్మేసింది. నగరము శోకసాగరము అయిపోయింది. ఇక పగలు గడిచి రాత్రి అయింది. అర్ధరాత్రి దశరథుడు కౌసల్యను పిలిచాడు. ఓ కౌసల్య, నా కంటి చూపు రాముడితో వెళ్ళిపోయింది. నాకేమీ కనిపించడం లేదు. నా పక్కకు వచ్చి నన్ను ముట్టుకో. నీ స్పర్శ వలన నీవు ఉన్నావని నాకు తెలుస్తుంది. ఇక నాకు కంటి చూపు పోయింది. నా రాముడు ప్రకాశవంతమైన వాడు ఎప్పుడు వెళ్ళిపోయాడో నా కంటి ప్రకాశం కూడా లేకుండా పోయింది. కాబట్టి నువ్వు నా పక్కన వచ్చి నిలుచుకో. అప్పుడు నీ స్పర్శ వలన నువ్వు ఉన్నావని నేను తెలుసుకుంటా అన్నాడు. కౌసల్య రాజు దగ్గర కూర్చొని కుమారుడిని తలుచుకొని విలపించింది. రాజును నిందించాలని ఉన్న తన స్వభావం వలన నిందించలేకపోయింది. అయినా దుఃఖం ఆపుకోలేక ఇలా అన్నది, రాజా, కైకేయిది పాము వంటి వంకర నడక. ఆమె విషసర్పంలా నా రాముణ్ణి కాటువేసి విషం కక్కింది. ఇప్పుడు కుబుసం విడిచిన పాముల అంతఃపురంలో ప్రవర్తిస్తున్నది. కోరల నిండా విషమున్న పాము ఇంట్లో తిరుగుతుంటే ఆ ఇంట్లో ఉన్నవారి పరిస్థితి మనందరిది. నా పరిస్థితి మరీ దారుణం. అసలు రాముడు పుట్టగానే కైకేయికి నేను దాసుడుగా ఇచ్చిన పోయేసేది. ఏ భిక్షాటనో చేసుకుంటూ కళ్ళ ఎదుట కాలాన్ని కలుపుతూ, అంటే ఎంత మానసికమైన వేదనతో చెప్తున్నది విరక్తిగా. నా కొడుకును చిన్నప్పుడే ఈ కైకేయి ఇలాంటి దుర్మార్గమైన పని చేసినందుకు నాడే నేను ఆమెకు దాసుడిగా ఇచ్చేసి ఉంటే ఏదో భిక్షాటన చేసుకుంటూ కాలం గడుపుతుంటే ఎంత మానసికంగా చిందిపోయిందో చూడండి కౌసల్య. నీవు మాత్రం తక్కువ చేశావా? రాముణ్ణి వెళ్ళగొట్టి ఈ రాజ్యం భరతుడికి ఇచ్చావు అని కోపాగ్నితో మాట్లాడుతున్నది. ఆహితాగ్ని పర్వకాలంలో హోమం చేసి దేవతలకు ఇవ్వవలసిన హవిస్సుని రాక్షసులకు ఇచ్చినట్లుగా చేసావు. ఎవరైతే యజ్ఞ యాగాదులు చేసేటువంటి సమయంలో పుణ్య సమయంలో హోమం చేసి ఆ హవిస్సును దేవతలకు అర్పించాలి. అది కాకుండా ఆ హవిస్సును రాక్షసులకు సమర్పించినట్లుగా ఈ విధమైన దుష్టకార్యం నువ్వు చేసావు. ఆ సమయంలో సుమిత్ర కౌసల్యను ఓదార్చి ధైర్యం చెప్పింది, అక్కయ్య ఏం బాధపడవకన్నట్టు. సీతారామ లక్ష్మణులు గంగానది దక్షిణ తీరములో నడక మొదలుపెట్టారు. ఇక్కడ ఈ విధంగా
ఈ రామలక్ష్మణుల సీతారామలక్ష్మణుల యొక్క ప్రయాణం గురించి మరలా ఈ విధంగా మనం తిరిగి వర్ణిస్తున్నారు వాల్మీకి. అటువంటి విషయం మనం ఈ 21వ ఎపిసోడ్లోని చివరిగా తెలుసుకుంటున్నాం. సీతారామ లక్ష్మణులు గంగానది దక్షిణ తీరంలో నడక మొదలుపెట్టారు. రాముడు, లక్ష్మణ, మన అరణ్యవాసం ప్రారంభమైంది. ఈ అడవులు సాధారణంగా నిర్మానుష్యంగా ఉంటాయి. అక్కడక్కడ జన సంచారం ఉంటే ఉండవచ్చు. ఎక్కడైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. నీవు సీత ఒక్క విషయం ఎప్పుడూ మనస్సులో ఉంచుకోండి అని జాగ్రత్త పరుస్తున్నాడు. ఈ అరణ్యాలలో నహి తావదధిక్రాంత సుకరా కాచన క్రియ, ఒక్కసారి చేజారిన పరిస్థితి మళ్ళీ సరిచేసుకోవడం ఎంత మాత్రమూ సాధ్యం కాదు అని జాగ్రత్త పరుస్తున్నాడు, ఆదేశాలు ఇస్తున్నాడు. రాముడు ఆదేశానుసారం ముందు లక్ష్మణుడు, అతడి వెనుక సీత నడిచారు. సీత వెనుక రాముడు నడిచాడు. రాముడి ఆదేశంతారు మొదట లక్ష్మణుడు, తరువాత సీత, చివరిలో రాముడు జాగ్రత్తగా అరణ్యవాసంలో ప్రయాణం సాగిస్తున్నారు. వారు వత్స్య దేశం చేరారు. అటు తర్వాత నిర్జనమైన అరణ్యంలో పగలంతా ఆగకుండా నడిచారు. సాయంత్రానికి ఒక పెద్ద వృక్షం వద్దకు చేరారు. వత్సదేశంలో ఎండుటాకులు పరుచుకొని పాపం ఆ రాత్రి ఆ చెట్టు కింద పడుకున్నారు. రాముడికి నిద్ర రాలేదు. లక్ష్మణునితో మనస్సు విప్పి మాట్లాడాడు. ఓ లక్ష్మణ, నిర్జన ప్రాంతములో ఇలా గడవలసిన అనేక రాత్రులలో ఇది మొదటి రాత్రి. లక్ష్మణ, ఈ రోజుతో అయిపోలే మన 14 ఏళ్ల అరణ్యవాసంలో ఈరోజు అడవుల్లో గడపవలసిన మొదటి రాత్రి ఇది. మనకు రాత్రి వేళ మనము నిద్రపోకుండా ఆత్మరక్షణ చేసుకోవాలి. అది సరే, ఇప్పుడు అయోధ్యలో ఏమి జరుగుతూ ఉంటుంది? మనం వెళ్ళిపోయామనే బాధతో మహారాజుకు తల్లులకు నిద్ర పట్టదు. కైకేయి ఒకర్తే తన కోరిక తీరిందని ఆనందముతో నిద్రపోతుంది. భరతుడు తాతగారి ఇంటి నుంచి వచ్చాక ఆమె రాజు ప్రాణము తీయదు కదా అని ఎంత మానసికమైన బాధతో రాముడు లక్ష్మణుడితో చెప్తున్నాడు. మనం ఇప్పుడు వచ్చేసాం అయోధ్యలో. తండ్రి అయిన దశరథుడికి ఆ తల్లులైనటువంటి కౌసల్య సుమిత్రులకు నిద్ర పట్టదు. ఇక కైకేయి అంటావా, ఆనందంగా తన కోరిక తీరినందుకు ఆనందంగా నిద్రపోతుంటుంది. ఇక భరతుడు వచ్చాడు, తాతగారింటి నుంచి వచ్చాక ఆమె ఆ తల్లి కైకేయి రాజు ప్రాణం ఏమన్నా తీస్తుందా అనే విధంగా మానసికమైన బాధతో రాముడు లక్ష్మణుడితో చెప్తున్నాడు. అది సరే, ఇప్పుడు అయోధ్యలో ఏమి జరుగుతూ ఉంటుంది? మనము వెళ్ళిపోయామనే బాధతో మహారాజుకు తల్లులకు నిద్ర పట్టదు. కైకేయి ఒకర్తే తన కోరిక తీరినందుకు ఆనందంగా నిద్రపోతుంటుంది. భరతుడి తాతగారి ఇంటి నుంచి వచ్చాక ఆమె రాజుగారి ప్రాణం తీయదు కదా అని బాధతో చెప్తూ మరొక విషయం చెప్తున్నాడు. ఇది మన ఈ యొక్క 21వ ఎపిసోడ్లో చివరికి ఆయన ఒక కామానికి లొంగి ఆమె చేతికి చిక్కాడు. అంతటి మహారాజు మనస్సును కూడా ఇలా ప్రభావితం చేసిన కామాన్ని తలుచుకుంటే ధర్మం కంటేను అర్థం కంటేను కామమే బలమైనది అనిపిస్తుంది. ఇక కైకేయి మాట పట్టుకొని తండ్రి నన్ను ఎంత సులువుగా వదిలివేశాడు అని బాధపడుతున్నాడు. ధర్మార్థాలను వదిలేసి కామాన్ని ఆశ్రయించిన వాడు ఎవడైనా ఎంతటి వాడైనా దశరథ మహారాజుల ఆపదల సుడిగుండాలలో చిక్కుకుపోవడం తథ్యం అనేటువంటి విషయాన్ని, దీనికంతా కారణం ఆ దశరథుడికి ఆ కైకేయి పైనున్న ఒక కామ వ్యామోహమే ఇంతటి దుస్థితికి కారణమైంది. ధర్మార్థాల కంటే కామము ఎంతో బలమైందనే విధంగా ఉన్నని తన మనసులో ఉన్నటువంటి బాధను లక్ష్మణునికి వ్యక్తపరిచే విధంగా ఈనాడు ఈ 21వ ఎపిసోడ్లో ఇంతవరకు తెలుసుకున్నాం. రాబోయే 22లో మరికొన్ని విశేషాలు, అరణ్యవాసంలో ఎలా రాముడు గడిపాడో మొదలైన విషయాలు, సీతా లక్ష్మణ ఈ యొక్క సీతతోనూ లక్ష్మణునితోనూ రాముడు ఎలా అరణ్యవాసంలో ఏ ప్రాంతాలకు వెళ్ళి ఎలా గడిపాడో, రాత్రి పగలు దుఃఖపడుతూ ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా కటిక నేలపైన పడి కందమూలాలు తిని బాధపడుతున్నాడనే విషయాన్ని రాబోయే 22వ ఎపిసోడ్ తదితర ఎపిసోడ్లో తెలుసుకుంటాం. అంతవరకు సీతారామ అనుగ్రహ ప్రాప్తిరస్తు.
స్వస్తి.